అమెరికా నన్ను కాదంటే నువ్వు బతకలేవు ప్రపంచంలో ఎక్కడికి పోయినా అని ఆలోచిస్తది. కానీ ఇప్పుడు అమెరికాని అమెరికా విసిగించడంతో చిరాకు పడ్డటువంటోళ్ళందరూ భారతదేశం వైపుకొస్తుంటే, భారతదేశం భయపడిపోయి ఆగిపోవాలి అన్నటువంటిది అమెరికా అధ్యక్షుడి ఆలోచన. కానీ నరేంద్ర మోడీ నిర్మోహమాటంగా యూరోపియన్ యూనియన్ వాళ్ళని కరెక్ట్‌గా రిపబ్లిక్ డే కావాలనే పిలిచాడు. యూరోపియన్‌కి సంబంధించినటువంటి ఉర్సులా వండర్‌లిన్ ఇప్పుడు రావడం గానీ, యూరోపియన్ నేతలందరూ రావడం గానీ, మొన్న యూఏఈ, ఎమిరేట్స్ వాళ్ళు రావడం గానీ, ఇవన్నీ ఏంటి అమెరికాకి మంటెక్కిచ్చేయి. అదే సందర్భంలో అమెరికాకి మంటెక్కుతదని మన వ్యాపారం ఆపుకోవాల్సిన పని లేదు. మనమేం లంజితనం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, బ్రోకరేజం చేయట్లేదు. మన దేశంలో 145 కోట్ల జనాభా ఉంది. ప్రపంచంలో ఎవ్వడు ఎక్కడ తయారు చేసుకున్నా సరే అమ్ముకోవాలంటే పెద్ద మార్కెట్ కావాలి. ఆ మార్కెట్ మన దగ్గర ఉంది. మన దగ్గర ఏం అడుక్కు తినేవాళ్ళు కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రూపాయి దాచుకోగలిగినోళ్ళు లగ్జరీ కార్లు కొంటారు, లగ్జరీ బంగారం కొంటారు. అదే సందర్భంలో రూపాయిని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉంటారు. సరే, వెధవలు ఎప్పుడు ఉంటారు 10%. 10%ని పక్కన పెడితే 90% దగ్గర సేవింగ్స్ విలువ తెలిసినటువంటి వాళ్ళు. కాబట్టి స్టెబిలైజ్డ్ మార్కెట్ ఇది. అది అమెరికాకి అర్థం తెలుసు అమెరికాకి. కానీ ఆధిపత్య ధోరణితో వ్యవహరించింది. అమెరికాని లెక్క చేయకుండా యూరోపియన్ యూనియన్‌తో ముందుకెళ్లడమే మోడీ సాధించిన విజయం.